హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాణి. ఈరోజు మళ్ళీ మీ అందరి ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. అది ఏంటి అని అంటే, మనకి ఏపీ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, అదేవిధంగా మరి ఇక్కడ జేఎల్, డిఎల్ ఇలాంటి మొత్తం అధ్యాపక పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది గతంలో విడుదలైన సంగతి తెలిసిన విషయమే 2023లో. ఓకే, అయితే దానికి అప్పట్లో అప్లై చేసుకోవడం జరిగింది. చాలా వరకు కూడా సమయం కూడా చాలామంది ఈ ఓన్లీ వీటికి మాత్రమే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చూస్తున్నట్లయితే చాలా వరకు వారందరికీ కూడా ఒక ఊరటనిచ్చేటటువంటి ఒక వెబ్ నోట్ అనేది నిన్న ఈవినింగ్ ఇక్కడ ఏపీపీఎస్సి వారు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దేంటి అంటే, వారికి 15, 16, 17, 18, 19, 20, 22, 23 ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ డేట్స్ వరకు కూడా మనకి ఏది జూలై మంత్, నెక్స్ట్ మంత్ 15 నుంచి 23వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో జేఎల్, డిఎల్, అదేవిధంగా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్, ఇలా అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ నెక్స్ట్ మంత్ 15th తర్వాత 15th నుంచి 23rd వరకు కూడా ఉన్నాయి, గమనించగలరు. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉమ్మడి జిల్లా కేంద్రాలండి. ఉమ్మడి జిల్లా అంటే విడిపోని జిల్లాల కేంద్రాలు కాకుండా ఉమ్మడి జిల్లాల కేంద్రంగా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా కార్యదర్శి గారు వెల్లడించడం అనేది జరిగింది. అది మనకు నిన్న వెబ్ నోట్లో కూడా విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే చాలా ఏళ్ళ నుంచి జేఎల్ గురించి, డిఎల్ గురించి చాలా కష్టపడుతున్నారు, వారి కోసం చెప్పేసి ఇది ఒక గుడ్ న్యూస్గానే పరిగణించండి. ఇంకా మనకి ఎక్కువ టైం అనేది లేదు. ఇంకా చూసుకున్నట్లయితే హార్డ్లీ 1 మంత్ అండి, హార్డ్లీ 1 మంత్ మాత్రమే, 1 నెల రోజులు మాత్రమే మీకు సమయం అయితే ఉంది. నెక్స్ట్ మళ్ళీ అవకాశం అనేది రాదు. ఓకే, ఎందుకు అనంటే ఇక్కడ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. చాలామందికి లాస్ట్ ఏజ్ కూడా అయిపోతుంది వారికి. ఓకే, సో ఈ నోటిఫికేషన్కే మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా వేగంగా ఇక్కడ ప్రిపరేషన్ అనేది అవసరమవుతూ ఉంటుంది. గతంలో ఆల్రెడీ మెన్షన్ చేశారు డేట్స్ని, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగిందమ్మా. ఈ పోస్ట్ పోన్ చేయడం వలన ఏమైందంటే, ఇక్కడ ప్రధానంగా మళ్ళీ ఎగ్జామ్ ఇప్పుడు అవుద్దని చెప్పేసి కొంతవరకు ప్రిపరేషన్ని కొద్దిగా ల్యాగ్ చేసి కొద్దిగా ఆపిన వాళ్ళు ఉంటారు. ఓకే, అయితే ఎగ్జామ్ మళ్ళీ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఇంకా నెల రోజుల్లోనే ఎగ్జామ్ ఉంది. నెల రోజుల తర్వాతన నెల రోజులు మాత్రమే ఉంది. నెల రోజులు అంటే ఇది జస్ట్ రివిజన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో ఈ జేఎల్, డిఎల్ అటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి మీకు ప్రధానంగా ఈ ఏవైతే ఈ పోస్టులన్నీ కూడా ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇందులో ప్రధానంగా ఏదైతే మీకు రెగ్యులర్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కొద్దిగా ఫెచ్చింగ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే కొద్దిగా ఓన్లీ మామూలుగా సాదాసీదాగా వెళ్ళినటువంటి మాత్రం ఇక్కడ అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పేసి మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే లక్ బేస్డ్ అనేది చాలా వరకు కొంతమందికి మాత్రమే వర్తిస్తుంటుంది, అందరికీ వర్తించదు. ఓకే, అది ఎంత కష్టపడినా సరే కొంతమందికి అది చేతికి అందదు కూడా. కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఇవి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి వీటికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్గా అప్లికేషన్ పెట్టుకున్నాం గతంలో. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కూడా ఏమైంది అంటే ఆ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే వాటికి అదేవిధంగా ఈ డిఎల్, జేఎల్ వాటికి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు సరాసరి 80% మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇలా చూసుకున్నట్లయితే
చాలా వరకు కూడా సమయం అనేది వృధా అయ్యిందేదో అయ్యింది, కానీ ఇక్కడ 1 మంత్ సమయం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి క్లియర్ కట్గా చూడండి. నెక్స్ట్ మంత్ 15th నుంచి 23rd వరకు అనేది ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఏ విధంగా ప్లాన్ చేస్తారనేది ఇంకా మొత్తం ఈ మీద ఉంది. జస్ట్ ఏంటంటే రివిజన్ మాత్రమే సరిపోతుంది అనమాట. గతంలో చదివి ఉన్న వారికి ఇది రివిజన్ మాత్రం సరిపోతుంది. ఎన్నాళ్ళు వేచి ఉన్నారు ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం, ఎన్నాళ్ళ నుంచి చదువుతున్నారు. సో ఈ ఎగ్జామ్కి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది బలంగా ఉండాలి, అదేవిధంగా బాగా ఎగ్జామినేషన్ రాయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా వరకు మన వీడియోస్ని చూస్తున్నారు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అనేది మాత్రం చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓకే.